world. Telugu people andarki, boys and girls, ladies and gentlemen, thank you for giving us this terrific success, tremendous response. It means a lot. Now I'm going to choose bigger characters. We are going to make bigger stories happen through this. This is the biggest boost to me. World Cup కొట్టినంత హ్యాపీగా ఉంది నాకు. థ్యాంక్ యూ. ఇక ముందు మరిన్ని ఈవెంట్లో ఇంకొంచెం మాట్లాడతాం. లేదు ఈ సినిమా గురించి. దిస్ ఇస్ నాట్ ది ఎండ్ ఆఫ్ సిద్ధార్థ్ రాయ్. సిద్ధార్థ్ రాయ్ జస్ట్ బిగన్. దీని లాంగ్ రన్ ఉంటుంది, అది ఖచ్చితంగా ఉంటుంది. మీరందరూ ఇఫ్ యూ హ్యావ్ నాట్ వాచ్డ్ ప్లీజ్ రండి. యూ వోంట్ రిగ్రెట్. నేను ముందు నుంచి చెప్తున్నా, పైసా వసూల్ సినిమా ఇది. మీ టైం, మీ మనీ, మీరు ఇలాంటి కథ ఇప్పటి వరకు చూడలేదు. ఒకవేళ మీకు చూసిన తర్వాత ఈ పైసా వసూల్ అనే పదం రాంగ్ అనిపిస్తే, లవ్ ఆర్ హేట్, త్రో ఇట్ బ్యాక్ టు మీ. ఐ లవ్ యువర్ క్రిటిసిజం అండ్ లవ్ బోత్ ఆఫ్ ఇట్. టు ఆల్ ఆఫ్ us. థ్యాంక్ యూ. మీలాంటి సపోర్ట్ ఉంటే, ఎందుకంటే ప్రెస్ తప్ప ఈరోజు ఎవరిదో ఎక్కడ ఏది నమ్మేది లేదు. సో మీలాంటి సపోర్ట్ ఉంటే ఏ సినిమాకైనా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సక్సెస్కి ఇంకొక కారణం మా డైరెక్టర్ గారు. ఆయన ఏదైతే కథ రాశారో ఆ కథలో చాలా చాలా డెప్త్ ఉందని ఆ రోజు ఫస్ట్ కథ వినగానే నేను ఓకే చెప్పాను. ఆయన కథలో డెప్త్ని దీనిలో బోల్డ్నెస్ దేనికి చూపించామంటే, యూత్కి ఒక మంచి మెసేజ్ డైరెక్ట్గా ఇద్దామనుకున్నారు. ఆ యూత్కి ఏదైతే మెసేజ్ ఇవ్వాలో నాకు అక్కడ ఈరోజు సినిమాలో కనిపించింది. ప్రేక్షకులు ఎవరైతే చూసారో, ఈవెన్ ఇక్కడే కాదు యూఎస్ నుంచి కూడా చాలా మంచి హిట్ టాక్ వచ్చింది. సో దానికి నేను నిజంగా మా డైరెక్టర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ సినిమాని ఎంత బాగా క్యారెక్టర్లో ఈ సినిమాని రాశారో అంత బాగా యాక్టర్స్ అందరూ. యాక్చువల్లీ దీపక్ ఇంకా ఎక్స్ట్రాడినరీ. మీరు లాస్ట్ 20 minutes దీపక్ అసలు చేసిన యాక్షన్ చూస్తే అది లిటరలీ అంటే ఒరిజినల్గా ఉందన్నమాట. అంటే ఎంత ఒరిజినల్గా ఉందంటే ఫస్ట్ టైం థియేటర్లో నేను చూసా. ఇట్ వాజ్ సో ఒరిజినల్. నేను మళ్ళీ నాకు కంట్లోంచి నీరు వచ్చేలాగా చేశాడు దీపక్. లిటరలీ దీపక్, యూ నెయిల్డ్ ఇట్. అది సిద్ధార్థ్ రాయ్ నువ్వు కాకపోతే ఇంకెవరు చేయలేరు. ఓకే, ఎందుకే ఆ కథే నేను ఎత్తుక్కుంది. నువ్వు నిజంగా సిద్ధార్థ్ రాయ్ లాగా నించుండిపోయి ఉండిపోతావు. నీ కెరియర్ మొత్తం సిద్ధార్థ అని పిలుస్తారు తప్ప నేను దీపక్ అని పిల్లలు చూస్తాం. ఓకే, తన్వి ఇందు క్యారెక్టర్ సార్, మా సినిమాలో క్యారెక్టర్స్ని రాసిన ప్రతి క్యారెక్టర్లో మా డైరెక్టర్ గారు డెప్త్ని చూశారు. ఇందు క్యారెక్టర్ వేసుకోండి, లేకపోతే మరదలు రాధిక క్యారెక్టర్ వేసుకోండి, ఎవరి క్యారెక్టర్ అయినా ఆ అమ్మాయిల్లో ఉన్న అసలు వాళ్ళ థింకింగ్లో ఉన్న బోల్డ్నెస్తో పాటు వాళ్ళ థింకింగ్లో ఉన్న మెచ్యూరిటీని, ఆ యాక్సెప్టెన్స్ని డైరెక్టర్ గారు చూపిద్దాం అనుకున్నారు. సో మీరు ఆ సినిమా వెళ్ళి చూస్తే మీకు ఏదైతే మీరు అనుకుంటున్నారో ఏదోలా ఉంటుంది, ఒక బూత్ బొమ్మలా ఉంటుంది అనుకునేది అసలు కానే కాదు. మీరు సినిమాలో చూస్తే అసలు ఆ హిందూ క్యారెక్టర్లో ఉన్న ఆ క్లారిటీ, ఆ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో అది గ్యారంటీ మీకు కనిపించింది. అండ్ హిందూ లిటరలీ ఇప్పుడు నాకు హిందూ క్యారెక్టర్లో తిరిగి షీ నెయిల్డ్ ఇట్ ఇన్ సచ్ ఎ వే దట్ you made a tremendous impact on people, and people are talking very good about your role and the way you played it. Okay, so you deserve to be Hindu, and I'm really thankful that you became Siddharth Rai's Hindu. You gave it to me. Sir, మా ఇద్దరు జర్నీ స్టార్ట్ అవ్వడానికి ముందు రమణీ కుమారి గారి ఫ్యామిలీతో నాకు లాస్ట్ 10-15 years నుంచి ఉన్న రిలేషన్షిప్ వల్ల ఈ జర్నీ స్టార్ట్ అయింది. లిటరలీ నాకు దీపక్ సొంత తమ్ముడు లాగే. ఎందుకంటే ఎప్పుడైతే దీపక్లో టాలెంట్ చూసానో, నేను చైల్డ్ ఆర్టిస్ట్ కింద నేను వాళ్ళ నాన్నగారు చాలా క్లోజు. సో ఎప్పుడు అనుకునేవాళ్ళం, సార్ దీపక్ పెద్దయి మనం ఒక సినిమా చేస్తే మాత్రం ఫస్ట్ సినిమా మనమే ప్రొడ్యూస్ చేద్దామని. ఓకే, సో దీనికే ఎన్నోసార్లు ఎన్నో స్టోరీలు విన్నాడు. కానీ దీపక్ ఈ స్టోరీ ఎప్పుడైతే తనది ఈ క్యారెక్టర్ నేను చేస్తానన్నా, నాకు ఇలాంటి ఛాలెంజింగ్ క్యారెక్టర్ అసలు ఇంకెప్పుడు రాదు డెబ్యూ, కానీ ఆ ఛాలెంజింగ్ క్యారెక్టర్ పట్టుకొని ఆ స్టోరీ వచ్చాడు. దట్ ఈస్ రియలీ, అంటే ఆ క్యారెక్టర్ చూస్ చేసుకోవడం అనేది ఉండదు చూడు. చాలా సినిమా ఫస్ట్ ఓపెనింగ్ సినిమా నార్మల్గా జనరల్ సినిమాలు తీసుకుంటారు, బట్ నువ్వు చూస్ చేసుకున్న క్యారెక్టర్లో ఉన్న ఛాలెంజ్ నువ్వు తీసుకున్నావు దీపక్. ఆ ఛాలెంజ్ని మెచ్చే నేను వచ్చాను. అండ్ యూ అగైన్ అంటే నిన్ను పొగడగా ఉండలేకపోతున్నాను యాక్చువల్లీ, అంత బాగా చేశాను. ఆటోమేటిక్గా వచ్చేసి ఫస్ట్ సీన్లో హిందూని పట్టుకొని హిందూ నాకు నువ్వు కావాలి హిందూ అని అడిగే దగ్గర అక్కడ ఆటోమేటిక్గా నాకు ఏడుపు వచ్చేది. అంటే అంత న్యాచురల్గా నెయిల్డ్ ఇట్. సో మీ అబ్బాయి చాలా పెద్ద యాక్టర్, అది చాలు, యాక్టింగ్ ఉంటే చాలు, ఇంకా దాన్ని ఎవరు తీసుకోలేరు దీని దగ్గర నుంచి. సారీ, అందరూ 1 hour అయింది వచ్చి వెయిట్ చేయడానికి కారణం ఏంటంటే 2 hours అయ్యింది. వెరీ వెరీ సారీ. మా ప్రొడ్యూసర్ గారికి పెద్ద సక్సెస్ వచ్చింది, ఆ సక్సెస్తో పాటు పెద్ద బాధ్యతలు వచ్చాయి, అందులో లేట్ అయ్యారు. వెరీ సారీ. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. సిద్ధార్థ్ రాయ్
సినిమాకి ఇంత టెరిఫిక్ రెస్పాన్స్ వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ హ్యావ్ నో వర్డ్స్, ఏం మాట్లాడాలో తెలియట్లేదు. అక్రాస్ 2 states యూత్ ఆర్ మెసేజింగ్, స్పెషల్లీ మెడికల్ స్టూడెంట్స్ నాకు మెసేజ్ చేస్తున్నారు. దిస్ క్యారెక్టరైజేషన్ ఈజ్ ఎపిక్, వేర్ డిడ్ యూ ఫైండ్ ఇట్, హౌ డిడ్ యూ చూస్ ఇట్, వాట్ ఆర్ యువర్ గట్స్ అని అడుగుతున్నారు. ఓడిపోవడానికి ఏవీ లేనోడికి గట్స్తో సంబంధం ఏంటి? సో నేను చూస్ చేసుకున్నప్పుడు వాట్ డూ ఐ హ్యావ్ టు లూజ్ అని నాకు అనిపించింది. ఓడిపోతే నేను మళ్ళీ చిన్నోడినే కదా, మళ్ళీ ఇంకోసారి ప్రయత్నిస్తానని. బట్ నేను ఓడిపోలేదు, నేను గెలిచాను. దట్ మీన్స్ మై డెసిషన్స్ వర్ రైట్. నేను నా కథను ఎంత నమ్మానో, నా డైరెక్టర్ నేను ఎంత నమ్మానో, ఆయన నన్ను ఎంత నమ్మారు, మా ఇద్దరిని మా ప్రొడ్యూసర్ ఎంత నమ్మారు, టుడే ఇట్ ఈస్ ఆల్ రైట్ అని మాకు క్లియర్గా ఒక స్టాంప్ కొద్ది వర్డిక్ట్ ఇచ్చారు అందరూ. ఎస్, కొన్ని మిక్స్డ్ రివ్యూస్ ఉన్నాయి, బట్ నో, ఆనెస్ట్ రివ్యూస్ ఏంటంటే సినిమా చాలా బాగుంది, వెళ్ళి ఖచ్చితంగా చూడొచ్చు, ఇలాంటి సినిమా మేము చూడలేదు, డిఫరెంట్ ట్రీట్మెంట్ ఉంది, యాక్టర్స్ డిఫరెంట్గా యాక్ట్ చేశారు అని అక్రాస్ ద 2 states నాకు వచ్చిన జెన్యూన్ రివ్యూస్ ఇవి. ఎవరైనా వచ్చి ఇంకో అర్జున్ రెడ్డి ఇంకో యానిమల్ అన్న, అదంతా నిజాలు కాదు. అర్జున్ రెడ్డిని యానిమల్ని చేయడానికి MBL చదువుకొని, మా డైరెక్టర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉద్యోగం వదిలేసి, ఈయన చాలా బిజినెస్లో బిజీగా ఉండి ఇంకో అర్జున్ రెడ్డిని యానిమల్ తీయడానికి మేమందరం రాము, మేము తీయలేదు కూడా. మేము తీసిన సిద్ధార్థ్ రాయ్ సినిమా, అందుకే అర్జున్ రెడ్డి యానిమల్తో పాటు నెక్స్ట్ ఇలాంటి సినిమా ఎవరైనా తీస్తే ఆ లిస్ట్లోకి అర్జున్ రెడ్డి యానిమల్ సిద్ధార్థ్ రాయ్లా తీసాడు డైరెక్టర్ అని అనబోతున్నారు. దట్ ఈస్ ద స్టేటస్ వీ హ్యావ్ ఎర్న్డ్ టుడే ఆన్ 23rd Feb. 23rd Feb ఇట్స్ జస్ట్ ఎ బిగినింగ్. 24th and 25th చాలా పెద్దగా ఉంటుంది. నిజానికి ఆడవాలేమో అలాంటి రెస్పాన్స్ వచ్చింది. ఇట్ ఈస్ 2.5 years డ్రీమ్. బట్ 10 రోజులుగా మాకు నిద్రలు లేవు, ఏమీ లేవు, ఏడుపు కూడా, కన్నీళ్ళు కూడా మిగలకుండా అయిపోయింది, నవ్వులు కూడా రావట్లేదు పూర్తిగా. బట్ వీఆర్ సెలబ్రేటింగ్. థ్యాంక్ యూ ఫర్ దిస్ సక్సెస్. ఈ క్యారెక్టర్ చేయడానికి గట్స్, ఛాలెంజింగ్తో పాటు చాలా కమిట్మెంట్, డెడికేషన్ త్రూ అవుట్ 2 years ఉండాలి. ఇట్ ఈస్ మెంటల్ అండ్ ఎమోషనల్ ఆల్సో. దానికి నేను చాలా కమిటెడ్గా ఉన్నాను, చాలా హోంవర్క్ చేశాను. స్థితప్రజ్ఞత అంటే జీవితంలో ఏం జరిగినా నాన్ రియాక్టివ్గా ఉండడం అనేది చాలా కష్టమైన విషయం. మనందరం వెరీ రియాక్టివ్ పీపుల్. అలా దానికోసం నేను 2 నెలలు 3 నెలలు హోంవర్క్ చేసి, ఎవరేమంటున్నా థూ అని ఉమ్మేసిపోయినా కామ్గా ఉండడం నేను ఎంతో ప్రాక్టీస్ చేశాను. అదే సిద్ధార్థ్ రాయ్ ఒక పాయింట్లో ఎమోషనల్ అయిపోయి ఆ థూ అంటే ఎవడరా నువ్వు అని ఇంకా ఎక్కువ రియాక్ట్ అయ్యే పొజిషన్కి వెళ్తాడు. ఇది చాలా చాలా ఛాలెంజింగ్ క్యారెక్టర్. నాకు మా డిస్ట్రిబ్యూటర్ సురేష్ రెడ్డి గారు కూడా చెప్పారు, చాలా బాగా చేసావు అని. మా డైరెక్టర్ ఫోన్ చేసి చెప్పారు నాకు, చాలా టెరిఫిక్ రెస్పాన్స్ వస్తుందని. ఇది చాలా చిన్న ఇంట్రాక్షనే మా సక్సెస్కి. మేబీ 1 weekలో ఇంకా పెద్ద ఇంట్రాక్షన్ మేము పెట్టుకుంటాం. సినిమా గురించి మరింతమంది మాట్లాడుతూ ఉంటే బాగుంటుంది. సో 24th, 25th ఆర్ వెరీ వెరీ బిగ్ డేస్ ఫర్ అస్, సాటర్డే, సండే. అండ్ ఐఎమ్ కాన్ఫిడెంట్లీ టెలింగ్ ఇట్, వీఆర్ గోనా మేక్ అ వెరీ బిగ్ ఇంపాక్ట్. మాది ఫస్ట్ 3-4 రోజులు మేము కొంచెం కామ్గా ఉన్నా, మేము ఒక 25 రోజులు ఉండే సినిమా. అండ్ మా సినిమాని మీరు అందరూ చూస్తారని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ చూడకపోతే ఖచ్చితంగా వెళ్ళి చూడండి, డోంట్ మిస్ ఇట్. OTT కాదు, మనం థియేటర్లో చూడాల్సిన సినిమా. థ్యాంక్ యూ. అర్థం అవుతుంది. ఓకే, ఒక ఏజ్డ్ పర్సన్ చూస్తే ఆయనకి అర్థం అవ్వకపోవచ్చు, ఎందుకంటే ఇది మా డైరెక్టర్ గారు ఈవెన్ ఇఫ్ ఈస్ 40+, ఆయన థింకింగ్ మెంటాలిటీ అంతా 18 to 25 యూత్ ఎలాగైతే దీన్ని చూడాలో, అసలు మంచిని ఎలా చూడాలి యూత్. ఎందుకంటే యూత్కి ఇది మంచి చెడు అని చెప్పకూడదు, వాళ్ళకి రెండు చూపించి దీంట్లో ఏది రైటో మీరే ఎంచుకోండి అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఈరోజు ఆ బోల్డ్నెస్ ఉంది, వాళ్ళు తీసుకునే డెసిషన్స్ ఈరోజు ఇంట్లో కూర్చొని ఆ ఇన్ఫ్లుయెన్సర్స్గా కోట్లు సంపాదిస్తున్నారు. ఈరోజు ఆ యూత్లో మనం నార్మల్గా జనరిక్గా చేసే ఒక ఇంజనీరింగ్ జాబ్ లేకపోతే ఏదో జాబ్ చేసేలాగా ఇప్పుడు లేరు. దే హ్యావ్ కల్టివేటెడ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మనీ మేకింగ్ అండ్ ఇన్ఫ్లుయెన్సింగ్ థింగ్స్. దే ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ పీపుల్ ఆల్ అరౌండ్ ద వరల్డ్. సో అలాంటి యూత్కి చెప్పాలి అని అంటే మనం వాళ్ళకి కథ చెప్పకూడదు, మనం వాళ్ళకి ఏం చూడాలో చెప్పకూడదు, వాళ్ళకి అన్నీ చూపించి దీంట్లో ఏది రైటో రాంగో వాళ్ళకే వదిలేయాలి. సో ఆ పర్టికులర్ కథ మీకే అర్థం అవుద్ది, మీకు గ్యారంటీ ఇట్ విల్ జస్ట్ హిట్ యూ ఇన్ సచ్ ఎ వే దట్ మీరు అనుకుంటారు ఓకే నేను ఈ కథని ఇలా చూస్తాను కానీ తక్కువ వాళ్ళకి ఎలా అర్థం అవుద్దు అని. సో అందరికీ ఇది అర్థం అంటే సూటిగా అర్థమయ్యేది కాదు, యూత్కి కరెక్ట్గా అర్థమయ్యే కథ ఇది. సో మీరు గ్యారంటీ చూస్తారు, ప్రతి ఒక్క యూత్ చూస్తారని తెలుసు. ఇది అలా ఆల్రెడీ సూపర్ హిట్ టాక్ ఉంది కాబట్టి థియేటర్స్లో ఆల్రెడీ ఉంది. థియేటర్స్ గ్యారంటీ మీరు రేపటి నుంచి హిట్ చేసి ఈ సినిమాని ఇంకా బంపర్ హిట్ చేస్తారని నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. క్లైమాక్స్ ఎండ్ అయ్యాక షెల్ షాక్లో అందరూ ఉన్నారు, ఏంటి ఆగిపోయిందా అయిపోయిందా అని. దట్ ఈస్ ద రియాక్షన్. ఆ రియాక్షన్ కోసం మనం థియేటర్కి వెళ్ళాలి అని ఎందుకంటానంటే, బ్రెత్ని మ్యానిపులేట్ చేయగలిగే సినిమాలు చాలా కొన్ని ఉంటాయి.
అలా వెనక సీట్లో కూర్చొని చూసే సినిమా ఇది కాదు. ప్రతి 10 నిమిషాలకి 15 నిమిషాలకి ముందుకొచ్చి ఇది జరుగుతుందా, ఇది చూస్తున్నామా అని అనిపించే సినిమా. ఆ క్లైమాక్స్కి ఆ రియాక్షన్ వస్తుందని మాకు ఎప్పుడో తెలుసు. అది ఈరోజు లైవ్లో నేను థియేటర్లో ఒకటిసారి కాదు 3 సార్లు అదే రియాక్షన్ చూడడం చాలా చాలా కాన్ఫిడెంట్గా ఇంకోసారి ఇలాంటి పాత్రని, ఇలాంటి సినిమాని మరొకసారి మన ప్రేక్షకులందరికీ తేవాలని అయితే నాకు ఉంది. ఇంట్రడక్షన్లో ఎట్లాంటి సినిమా చేయాలంటే కొంచెం డేరింగ్ ఉండాలి. సో ఆడియన్స్ తీసుకుంటారా తీసుకోవాలని నాకు ఆలోచన కూడా ఉండాలి. మన ఆయన కాన్ఫిడెంట్గా అడిగేశారు. మన ప్రేక్షకులు మంచి అటెంప్ట్ని, ఆనెస్ట్ అటెంప్ట్ని, కొత్త కథని తీసుకోకుండా ఏ రోజు ఉండరు. అదే నా నమ్మకం. ఆ నమ్మకమే దాన్ని గట్స్ అంటారేమో. నేను ఒక ప్రేక్షకుడిగా ఎన్నో సినిమాలు చూశాను చిన్నప్పటి నుంచి. 2003లో స్టార్ట్ చేశాను యాక్టింగ్. అంత ఈజీ కాదు ఇక్కడ హీరో అవ్వడం. ఒక మనిషిని మనం ఎంత నమ్ముకున్నామో మనకన్నా ఎక్కువ నమ్మాలి. నన్ను అలా నమ్మారు ఫనీ అన్న. కథను చూసి నమ్మారు, నన్ను చూసి నమ్మారు, మా డాడీని చూసి నమ్మారు. ఆయన మా అందరికంట నాకన్నా కూడా నన్ను ఎక్కువ నమ్మారు. సో ఆయన నమ్మిన తర్వాత నేను దానికి జస్టిఫై చేయాలని మాత్రం అనుకున్నాను. ఈరోజు నాకు జస్టిఫికేషన్ దొరికింది. కథనే నమ్మాను, ప్రేక్షకులను నమ్మాను, కొత్త కథను ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తారని నమ్మాను. Andarki namaskar. That you have done an amazing job, and I feel like the test that I was giving is successful today, and so now I'm feeling very happy that we passed the test with flying colors. Yes. So yeah, and to the team especially, I would like the team to take the support that they gave me, the performance which I gave, and the performance which everyone is appreciating. I think it comes from the team, the support, especially producer, director, my co-actor, everyone who's sitting here, who's there behind the scenes. They actually made me perform very well. They believed in me. My director believed in me constantly. Of course, it is a very bold cinema, as you all know, and there are many scenes which are very vibrant, I can say. But there were times when I was thinking about it. How will I do it? What will the response be? Will people like it? Is this really necessary? But I felt like the director, he had the clarity. He promised me that, Tanvi, this character Indu will take you places, and this is what's happening. And especially the youth, the people who I can't reach out to, I can't read all the messages. So I would like to take this opportunity to thank you here. I try to read as many as responses as possible, but I can't reply to you all. But I do know that you guys are watching, and of course there are mixed reactions, but I feel like mostly it is very positive, and it is going to youth really well. So thank you so much. Thank you for supporting, and keep supporting. Tomorrow, day after tomorrow, it is going to be a very important time for us. So please support, and thank you. సిద్ధార్థ్ రాయ్ సినిమా విడుదలై ఒక పెద్ద బజ్ క్రియేట్ చేసింది. అంటే ఎవరు ఊహించినంత. యాక్చువల్గా కథ ముందుగా సినిమా మొదలుపెట్టేటప్పుడు కథను చూసి సినిమా తీయాలి అనుకున్న ప్రొడ్యూసర్ గారు అవనివ్వండి, డైరెక్టర్ గారు అవనివ్వండి, మా హీరో గారు అవనివ్వండి, ఆ కథ ఈరోజు అక్కడ ఆర్టిస్టులు ఇద్దరు కూడాను ఈరోజు అంటే లాస్ట్ కూడా అది థియేటర్లో నేను గమనించింది ఏంటంటే సినిమా అయిపోయిందని ఎవరు అనుకోలే, ఇంకా ఏదో సినిమా ఉంది అని కూర్చొని చూస్తున్నారు సీరియస్గా అనమాట. అంటే అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అందరూ ఆ రోల్లోకి వెళ్ళిపోయారు. ఆ సిద్ధార్థ్ రాయ్ రోలు, ఆ ఇందు రోలు వాళ్ళు ఇమేజ్ చేసుకుని వాళ్ళ ఇంట్లో పిల్లలు కానీ అవనివ్వండి, వాళ్ళ స్నేహితులు అవనివ్వండి, ఎవరైనా మాలో ఒకళ్ళు ఉన్నారు ఇలాంటి వాళ్ళు, ప్రతి ఇంట్లో కూడా ఇలాంటి క్యారెక్టర్ ఉంది అన్నట్టుగా అలా ఫీల్ అయ్యేటువంటి ఒక క్రియేషన్ ఈరోజు తీసుకొచ్చింది సిద్ధార్థ్ రాయ్. నిజంగా చాలా గొప్ప విషయం. మరి డైరెక్టర్ యశస్వి సుధాకర్ గారికి, మరి మా ప్రొడ్యూసర్ ఫణి గారికి, జయాబ్ గారికి, మరి అన్నిటికీ మించి నా కొడుకైనప్పటికీ కూడా దీపక్ సరోజ్ యాక్షన్ నిజంగా కన్నీళ్ళు వచ్చాయి, కడుపులోంచి బాధ, కన్నీళ్ళు అన్నీ కూడా కలిగాయి. నిజంగానే చాలా బాగా చేశాడు. అంటే నా బిడ్డ నేను చెప్పడం కాదు, చాలా చక్కగా చేశాడు. మంచి అవకాశాలు. అలాగే డైరెక్టర్ గారు క్రియేట్ చేసింది ఏంటంటే హీరోయిన్ కూడా సేమ్ లెంత్, హీరోకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో క్యారెక్టర్, హీరోయిన్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ రోల్ క్రియేట్ చేయటం. మరి ఇది చాలా సంతోషకరమైన విషయం.
మరి తెలుగు రాష్ట్రాల్లో అవనివ్వండి, పక్క రాష్ట్రాల్లో అవనివ్వండి, ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మంచి హిట్ అయ్యి రాబోయే కాలంలో మంచి అవకాశాలు ఎంటైర్ టీంకి రావాలి, ఆ ప్రజల ఆశీస్సులు ఉండాలి. మరిన్ని మంచి స్టోరీస్తో మా ప్రొడ్యూసర్ గారు ఒక అరవింద్ గారి లాగా, దిల్ రాజు గారి లాగా ఎదగాలని నేను ఆశీర్వదిస్తున్నాను ఆయనకి. అలాగే దీపక్ కూడా ఒక మంచి హీరో, పెద్ద హీరో. అంటే పాతకాలంలో హీరో అంటే ఎన్టీఆర్, ఏఎన్ఆర్ అని వాళ్ళు దీర్ఘకాలం హీరోలుగా ఉన్నారు. ఆ స్థాయికి ఎదగాలని నేను బ్లెస్ చేస్తున్నాను దీపక్. క్లైమాక్స్ నిజంగా అమేజింగ్, చాలా బాగుంది. ఆ బాధ చూస్తే చెప్తున్నాను కదా, కడుపులోంచి దుఃఖం వచ్చింది, కన్నీళ్ళు వచ్చాయి నిజంగా. అంటే ఈ జనరేషన్ యూత్ నేర్చుకోవాలి ఆ ఎమోషను, ఫీలింగ్, వాటన్నిటిని కూడా ఎలా మేనేజ్ చేసుకుని ముందుకు వెళ్ళాలన్నది ఒక మంచి మెసేజ్ అయితే ఉంది. దాన్ని తప్పకుండా ఆదరిస్తారు యూత్ అంతా కూడాను, జనరేషన్ కూడాను. దానివల్ల కొన్ని నేర్చుకోవాల్సిన విషయాలు కూడా ఉన్నాయి, నేర్చుకుంటారు కూడా. మేడం చాలా